దేవునికి స్తోత్రం. ప్రైలాడ్ హల్లెలూయ. మరొకసారి చదువుదాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుడు ఈ వాక్యం ద్వారా ఎదిరించగల గొప్ప క్రియలు దేవుడు మనకు కనపరచును గాక. అలాంటి విశ్వాసాన్ని మనం పొందుకొందుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్తారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఒక శ్రేష్టమైనటువంటి విషయం, మన ఇంట్లో మన జీవితాల్లో తిష్ట వేసుకొని మనల్ని బాధిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ మన జీవితాలను నాశనం చేస్తున్నటువంటి సాతానును మనం ఏ విధంగా జయించగలుగుతాము అనే సత్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మన సొంత తెలివితోనో సొంత జ్ఞానంతో దాన్ని ఎదిరించలేదు. ఎందుకంటే అది మహాజ్ఞాని కదా సాతాన్ వాడు. ఎందుకంటే వాడి గురించి ఒక మాట ఉంటుంది. మీరు కానీ ఆ యెజ్కేలు గ్రంథం చదవండి. 34వ అధ్యాయము 28వ అధ్యాయము. ఏదోను తోటి 30 ఏంటమ్మా ప్రవళిక దొరకలేదా? అభిషేకించబడిన కెరూబువై రాళ్ళ కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వు సంచరించుచుంటివి. ఎస్, యెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం కింది భాగాన్ని చదువుదాం. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టణమునకు నీవు మాదిరివి. పూర్ణ జ్ఞానం, మనకంటే చాలా జ్ఞానం కలది సాతాను. దేవుడు ఒక సంపూర్ణ జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టే, ఆ సౌందర్యాన్ని బట్టే అది గర్వించినట్లుగా మనం చదువుతాం. కాబట్టి మన జ్ఞానముతో సాతానును ఎదిరించలేం. అర్థమవుతుంది నా మాటలు? వినండి. మన జ్ఞానముతో మన తెలివితో సాతానును ఎదిరించలేం. మనం ఉపాయాలతో తెలిసిన పద్ధతులతో వాన్ని మన యుద్ధ నుండి పారిపోయేటట్లుగా మనం చేయలేం. అదే వచనాల్లో 28వ అధ్యాయం 2వ వచనం కింది భాగాన్ని చదివితే, నీవు దేవుడవు కాక మానవుడై ఉండి దేవునికి కలిగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు అంటాడు. సాతాను గురించి ఏంటంటే దేవునికి కలిగినంత అభిప్రాయం, దేవునికి కలిగినంత అభిప్రాయం అంటే సాతానికి కెపాసిటీ ఒక్క క్షణంలో తన ఊహలో ఆలోచనలు చెడుతనం లోపల పెంచుకుంటున్న క్షణంలోనే కొన్ని కోట్లాది దేవదూతలను ప్రభావితం చేయగలిగి తన ఆలోచన చొప్పున నడిపింపజేయగల స్థితి దానికి వద్ది. కాబట్టి సాతాను ఒక్కడే పడిపోలే. సాతానుతో పాటు కొన్ని వేవేల దేవదూతల ఘనం పడిపోయినట్టుగా మనం చూద్దాం. అంటే నిమిషములోనే హృదయంలో ఉన్న చెడు అభిప్రాయాన్ని తన అనుచర గణంతో నింపి తన వైపు మరల్చుకొని దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఉద్దేశం నుంచి తప్పిపోయేటట్టుగా చేయగలిగినటువంటి జ్ఞానము సాతానుకు ఉంది. అది కొన్ని సంవత్సరాల పట్ల, కొంతకాలం, కొంత గడియలోనే లోపల
పెంచుకుంది. ఎన్నో సంవత్సరాలు కాదు, కొంత సమయంలోనే మొత్తాన్ని ఒక తన అనుచర గణాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. చూడండి, అంత జ్ఞానం. మరి అంత జ్ఞానం కలిగినటువంటి సాతానును మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే విశ్వం పుట్టక ముందే నుంచి సాతాను ఉన్నాడు. వాడికి మొత్తం తెలుసు. సర్వం అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు? సాతాను సృష్టించిన దగ్గర నుంచి సృష్టిలో జరిగిన విషయాలన్నీ కూడా వాడికి, వాడి ఘనానికి తెలుసు. అందుకనే కొందరు పిల్లల్లో పుట్టిన తర్వాత ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆ పడిపోయిన దేవదూతలు, ఆ దురాత్మల సమూహము వారి మధ్యలో, వారిలో చేరి ఏవేవో చెప్పిస్తుంటారు రకరకాలైన. అంత మాత్రం కాదు, సాతాను వాడికి ఇచ్చినట్టు ఆధిక్యతలు కానీ మనం గమనిస్తే అక్కడ 28వ అధ్యాయం ఇంకొక మాట చదువుకుందాం. సంపూర్ణ సౌందర్యమును గల కట్టడములకు నీవు మాదిరివి. తర్వాత నీవింపబడిన దినము పిల్లని గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకమును కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నిన్ను నియమించితిని. అంటే సాతానును దేవుడు తయారు చేసినప్పుడు ఒక ఆశ్రయం అంటే తనతో కూడా కొంతమందిని కూడా ఆశ్రయించి, లేకుంటే ఆశ్రయపురంగా ఉండగలిగిన ఒక క్యాపబిలిటీ, ఒక స్థితి దేవుడిచ్చాడు. అంటే ఉన్నతమైన స్థితి. అందుకనే అది గర్వించినట్టుగా మనం చూస్తాం. దానిక దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వు సంచరించుచుంటివి. అయితే ఆ 16వ వచనం మనం చూస్తే, నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల అన్యాయం పెంచుకుని పాపం చేయుచు వచ్చితివి అని రాయబడి. తర్వాత 17వ వచనం, నీ సౌందర్యము చూసుకుని నువ్వు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి అని రాయబడింది. అది ఎంత కుయుక్తులు కలిగి అనేది మనం ఎన్నోసార్లు మనం చెప్పుకుంటుంటాం. అంత జ్ఞానం కలిగినటువంటి సాతానును మనం జయించాలి అంటే దానికి మించిన జ్ఞానం మనకు కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేలుడ హల్లెలూయా. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది, మనకు ఎలా సంపాదించుకోగలుగుతాం అంటే ఆ జ్ఞానం వాక్యము ద్వారానే మనం సంపాదించుకోగలుగుతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేలుడ హల్లెలూయా. అందుకే వాక్యం ఎంత ఎక్కువగా నేర్చుకుంటారో, వాక్యం ఎంత ఎక్కువగా తెలుసుకుంటారో, వాక్యం ఎంత ఎక్కువగా చదువుతూ ఉంటారో, ఎంత ఎక్కువగా అర్థమవుతుందో వాళ్ళ ఆత్మీయ జీవితం అంత స్థిరంగా ఉంచుకోగలుగుతారు. ప్రార్థన ఒక్కడే సరిపోదు, వాక్యానుసారమైన ప్రార్థన కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం, వాక్యం తెలియకపోతే ప్రార్థన కూడా అది వాక్యానుసారంగా చేయలేరు. కాబట్టి ప్రార్థన, వాక్యం రెండు తెలిసి ఉండాలి. సో మనం ఏదైతే ఏదైతే చదువుతుంటామో దాన్ని స్థిరపరచుకోవడానికి, ఆ మాటల్లో ఆ వాక్యానుసారంగా మనం బలపరచబడ్డానికి ప్రార్థనలో మనము కనిపెట్టి దైవికమైన బలం పొందుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అపవాదిని ఎదిరించడానికి దేవుడు ఉపయోగించిన పద్ధతులు ఏంటి? ఏ విధంగా మన కుటుంబాల్లో తిష్ట వేసుకున్నటువంటి సాతాని క్రియలను మనం లయం చేయొచ్చు అనే దానికి చాలా సింపుల్. అది పెద్ద మనం విపరీతంగా ఆలోచించే పద్ధతి ఏది కానీ చాలా వెరీ సింపుల్గా ఆయన ఒకే ఒక ముక్కలో తెంపిపడేశాడు. ఒకటి మనం చదువుతాం. ఏమని చదివామమ్మా? దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించటి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. చూడండి, మూడు స్టెప్స్. ఒకటి, దేవునికి లోబడి ఉండాలి. 2, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడేం చేస్తాడు? మన యొద్ద నుండి పారిపోతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అపవాది మన యొద్ద నుండి పారిపోవాలంటే మనం గద్దిస్తే కాదు, ఎదిరిస్తే కాదు, ఎదిరించక ముందు మనము దేవునికి లోబడి ఉండాలి అనే ఆలోచన మన బ్రతుకులో కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి లోబడకుండా
మనం అపవాదిని ఎదిరించలేము. ఇప్పుడు ఆ అపోస్తుల కార్యంలో స్కైవ అనే ఒక యాజకుడి దగ్గర కుమారులు ఉంటారు, 7 కుమారులు. ఇప్పుడు ఒక దయ్యాన్ని వదిలించడానికి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు యేసు నామమున వెళ్ళగొట్టాలని చూస్తే పౌలు ఆ విధంగా వెళ్ళగొట్టాడు, నేను అలా వెళ్ళగొట్టచ్చు అనుకొని వాళ్ళు దేవుని బిడ్డలం కదా, దైవ సేవకుని బిడ్డలం కదా, యేసు నామం ఉచ్చరిస్తే చాలు కదా అనుకొని యేసు నామమును ఉచ్చరిస్తే అక్కడ ఏం జరిగిందంటే యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, అసలు నువ్వెవడివి అని ఆ దెయ్యం వారిని కొట్టి గెలిచినట్లుగా అక్కడ చదువుతాం. అర్థమవుతుందా? అంటే మనం ఎలాంటి వారమో, మనం ఏ విధంగా దేవునికి లోబడ్డామో, మనలో దైవికమైన బలం ఎంత ఉందో దానికి తెలుసు. ఎందుకంటే ఆ దూతగణం ఎక్కడో లేదు, మన చుట్టూ ఉంటూనే ఉంటుంది. అంధకార దురాత్మల సమూహం మధ్యలో మనం బ్రతుకుతున్నాం. మనకు కనిపించకపోవచ్చు, మనం వాటి మధ్యలో జీవిస్తూనే ఉన్నాం. మనం అర్థమైతే చాలా ఈజీగా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దాన్ని ఎదిరించాలి అంటే, తరమాలి అంటే మనం కలిగి ఉండాల్సిందంటే మొదట దేవునికి లోబడి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవునికి లోబడితే అప్పుడు అపవాదిని ఎదిరించే శక్తి మనము పొందుకుంటాం. ఇప్పుడు ఎట్లా లోబడాలి? లోబడడం అంటే ఏంటి? మనం ఇంతకు లోబడి బ్రతుకుతున్నామా? లోబడితే ఏ విషయంలో లోబడ్డాం? ఏ విధంగా లోబడి జీవితాన్ని కొనసాగిస్తున్నాం? లోబడిన వారికి ఉండే ధైర్యం ఎలా ఉంటుంది? లోబడి బ్రతుకుతున్న వారి జీవితాల్లో వారికి జీవిత విధానం ఎలా ఉంటుందో కొన్ని మాటలు మనం తెలుసుకుంటే ముందు మనం దేవునికి లోబడిన వారిగా బ్రతుకుతున్నామా అనేది మనకు అర్థమవుతుంది. దానిని బట్టి మనం దాంతో ఎదిరించడానికి, పోరాడడానికి ప్రయత్నించవచ్చు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ఇప్పుడు దేవునికి లోబడే విషయంలో దానికంటే ముందుకు ఒక మాట చదువుదాం. ఏ విధంగా ఎదిరించాలి అనే మాట మనం చదివితే పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదవమ్మా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. చాలు. దానికంటే పైన విశ్వాసమందు స్థిరులై, ఎక్కడుంది అక్కడ ఆ మాట? సరే దాని తర్వాత వస్తుంది. అక్కడ లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి అని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అపవాదిని ఎదురించుడి అని మనం చదువుతున్నాం కదా. ఎలా ఎదిరించాలంటే విశ్వాసమందు స్థిరులై. ఏంటంట? విశ్వాసం. ఎవడు ఈ అపవాది అంటే గర్జించు సింహం. మీరు కానీ గమనిస్తే యేసు ప్రభు సిలువలో మరణించి తిరిగి లేచాడు కదా. ఏం జరిగింది ఇంతకు సిలువలో? సాతాను యొక్క తలను చితక త్రొక్కాడు. వాడి అధికారం, వాడుకున్న అధికారాన్ని తీసుకొని సంఘానికి ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సాతానికి ఎలాంటి అధికారం లేదు, కానీ వాడేం చేస్తాడు? గర్జించుతుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? గర్జన చూసి మనం భయపడతాం. ఇప్పుడు విశ్వాసి ఎప్పుడు భయపడడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసి ఎప్పుడు భయపడడు. దేనికి భయపడడు? విశ్వసించువాడు కలవరపడడు. ఉందా బైబిల్లో? లేదా? ఉందా లేదా? నీలో భయం ఉందంటే ఏమని అర్థం చెప్పండి? భయం ఉందంటే అర్థం ఏంటి? భయపడుతున్నావు అంటే అర్థం ఏంటి? సందేహిస్తున్నావు అంటే అర్థం ఏంటి? విశ్వాసం లేదు. ఎవరి మీద నువ్వు ఎవరిని నమ్మావో, ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరిని ప్రార్థిస్తున్నావో
ఆయన బలం ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, ఆయన చేయగలిగిన సామర్థ్యం ఏమిటో, వీటన్నిటి కూడా నువ్వు శంకిస్తున్నావు కాబట్టి నీకు భయం. మా బ్లెస్సీ కుక్కలతో ఆడుకుంటాడు, కానీ కుక్కలంటే భయం, పోడు. కానీ నేనున్నానని పక్కన నా చేయి పెట్టుకొని కుక్కలను కొడతాడు. ఏమర్థమైంది మీకు దీంట్లో? ఏమర్థమైంది? తండ్రి ఉంటే అది ఏదైనా చేస్తే మా నాన్న ఉన్నాడే కాపాడుతాడు, లేకపోతే జాగ్రత్తగా ఉంటాడు, దాని జోలు కూడా పోడు. ప్రేమగా అన్నీ పెడుతూ ఉంటాడు, కొనుక్కొచ్చి అక్కడున్న వాటికి పెడతా ఉంటాడు. ఆ పప్పితో పాటు రకరకాల పేర్లు పెడుతుంటే నాకు కూడా తెలియదు. అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి ఉంటే, అంటే దేవుడు ఉన్నాడు అని ధైర్యం మన హృదయంలో ఉంటే, వాడికి ఏంటంటే మా నాన్న ఉన్నాడు అంతే. అంటే కనిపించని దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోవడం, విశ్వసించడం, ఆ విశ్వాసాన్ని స్థిరపరచుకోవడం చాలా కష్టం. ఈ విశ్వాసం స్థిరపరచకుండా సాతాను రకరకాలైనటువంటి అలలు, గాలులు మన జీవితంలో ఏం చేస్తున్నా రేపుతూ ఉంటాడు. అందుకని బైబిల్లో విశ్వాసమును కర్త అయిన యేసు వైపు మనం చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటువైపు విశ్వాసానికి కర్త ఎవరు? ఆయనే. మనం చూడవలసింది ఆయననే. ఆయన వైపు చూస్తే ఓపిక వస్తుంది, నడవడానికి మార్గం ఏర్పరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు పేతురు నీళ్ళ మీద నడవడానికి గల కారణం ఏంటి? దేవుని మాటకు లోబడ్డాడు, ఆయన పిలిచాడు, ఆయన వైపు చూశాడు, నీళ్లు కూడా అతనికి అంటే దారినిచ్చాయి, మామూలుగా దారిని నడిచినట్టుగా నడుస్తున్నాడు. కానీ ఎప్పుడైతే గాలి వీస్తుందో మన విశ్వాసం భయం వచ్చింది. ఎప్పుడైతే అక్కడ ఏమని చదువుతాం? గాలిని చూసి భయపడసాగి ఏం చేశాడు? మునిగిపోయి. భయం ఏం చేస్తుంది? ముంచి వేస్తుంది. అంటే ఇప్పుడు సాతానుకు కావాల్సింది ఏంటి అంటే భయం. వాడు ఏం చేస్తాడంటే భయపెడతాడు, కానీ ఏం చేయలేడు. మీరు గుర్తుపెట్టుకుని ఏం చేస్తాడు వాడు? భయపెడతాడు. గర్జన అంటే ఏంటి? గర్జించడం. ఆ సౌండే మనకేమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది. కానీ వాడి దగ్గర ఏమీ లేదు, వాడు ఏం చేయలేదు, వాడు ఏమీ చేయలేడు. కానీ వాడు ఏం చేయగలుగుతాడు? గర్జిస్తాడు. ఆ గర్జనకు మనం భయపడి గజ్జ వణిగిపోతాం. అందుకనే ఒక స్టోరీ ఉంటుంది. సింహాలు వేటాడే పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా? ఏం చేస్తాయంటే ముసలి సింహాలు, అంటే వేటాడలేని ముసలి సింహాలు ఏం చేస్తాయంటే పైన ఒకవైపున ఉండి గట్టిగా అవి గర్జిస్తూ ఉంటాయి. ఈ జింకలు లేకుంటే అక్కడ ఉన్నంటే ఆ జంతువులు అప్పుడు ఏమనుకుంటాయి అంటే పైన ఆ సౌండ్ వినేటప్పటికి పైన సింహం ఉంది, గర్జిస్తుంది, అటుపోతే దాన్ని నోట పడతాం అనుకొని అవేం చేస్తే కిందకి వెళ్తుంటాయి. కానీ కింద ఏముంటాయి? బలిష్టమైన వయసులో ఉన్నటువంటి సింహాలు నక్కి మాటు వేసి ఉంటాయి. ఎప్పుడైతే దానికి భయపడి కిందికి వెళ్తుంటే ఈ మాటు ఉన్న సింహాలు దాడి చేసి చంపేస్తాయి. ఒకవేళ ఏదైతే ఏదైందిలే అని భయపడకుండా కానీ పైకి వెళ్తే అవి పరిగెత్తలేవు, వేటాడలేవు, కాబట్టి ఏం చేయలేవు. ఇప్పుడు మనిషి యొక్క భయాన్ని ఆధారము చేసుకొని సాతాను మన జీవితాల్లో రకరకాలైన సందేహాలు, భయాలు, పరిస్థితులు క్రియేట్ చేసి వాడి యొక్క అదుపులో మనల్ని ఉంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? సాతాను గర్జించు సింహం, కానీ వాడు ఏం చేయలేడు. ఎందుకంటే వాడి అధికారం దేవుడు తీసివేశాడు, వాడి అధికారం దేవుడు లాక్కున్నాడు. అది మరణం యొక్క, పాతాళం యొక్క తాళపు చెవులు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. ఇంకొక మాట మనం కానీ చదివితే, ఒక మాట చదువుదాం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 17-18 వచ్చింది. దెయ్యములు కూడా నీ నామమును బట్టి మాకు లోబడుచున్నాయని చెప్పగా ఇదిగో
పాములను తేళ్లను త్రొక్కుటకును, చూడండి, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమున హాని చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం నమ్ముతున్నారా? శత్రువు బలం అంతటి మీద ఎవరికి అధికారం? ఎవరికి? దేవునికా? బా, ఏమంటున్నారు? ఏమర్థం? దేవునికి అధికారం ఉంది. ఇప్పుడు ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు? మనకి. ఎవరైతే నమ్మిన వారికి ఇచ్చాడు. ఎవరైతే ఆయన నమ్ముతా, అందుకని నమ్మిన వాని వల్ల నీ సూచక్రియలు కనిపించను. వాళ్ళు తేళ్లను పాములను ఎత్తి పట్టుకుంటారు, దెయ్యాలను వెళ్ళగొడతారని రాయబడింది. నమ్మిన వారా? ఎవరు నమ్మినా సరే. అంటే సంఘానికి, దేవుడు నమ్మిన బిడ్డలకు కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి. శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు, అణగద్రొక్కడానికి, ఎదిరించడానికి. కాకపోతే మనము ఏం చేస్తామంటే, అదేదో సామెత ఉన్నట్టుగానే మనం ఒక చట్రంలో ఇరుక్కుపోయి ఆ చట్రంలో పడిపోతాం. అందుకనే ఆ ఏనుగులను, సర్కస్లో ఏనుగులను మనుషులు కంట్రోల్ చేస్తుంటారు కదా. ఎట్లా కంట్రోల్ చేస్తారో తెలుసా? అడవిలో నుంచి దాన్ని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తే, ఇంత పెద్ద పెద్ద గొలుసులతో ఒక పెద్ద చెట్టుకు దీన్ని కట్టేస్తారు. ఇంతలా గొలుసులు. అది ఏం చేస్తుంది? కట్టేసి వదిలేస్తే ఏం చేస్తుంది? ఏ కాడికి దాని నుంచి విడిపించుకోవడానికి ఆ గొలుసులు తెంపుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది, రక్తం కారుతుంది. కానీ ఎంత ప్రయత్నించినా దానివల్ల కాదు. చివరికి ఏమనుకుంటుందంటే, ఇంకా నా వల్ల కాదు, నేను ఎక్కడికి పోలేను. పైపెచ్చు రోజుకు 3 పూటలా నేను ప్రయత్నించకుండా, కష్టపడకుండా నాకు ఆహారం తెచ్చి పెడుతున్నారు, నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు అని వాళ్ళు తెచ్చిపెట్టే తిండికి అలవాటు పడిపోయి ప్రయత్నించి ఇంకా విడిపించబడలేని స్థితిలోంచని ఆ మనసుకు, ఆ ఆలోచనకు అది బంధించబడిపోయి ఏం చేస్తాం, కొంతకాలానికి వాళ్ళు కట్టేయకపోయినా కట్టేస్తారు, కానీ అంతంత లావు గొలుసులు కాకుండా మామూలు తాళ్ళతో కట్టేస్తారు. ఇప్పుడేంది, ఉప్పుకొని పోతుందా? పోదు, అక్కడే ఉంటుంది. తిండి వస్తుంది, అన్నీ పెడతారు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్ని తోడేంటి, నేను కట్టబడి ఉన్నాను భ్రమ, ఆ ఆలోచన దానికి అలానే ఉండిపోతుంది. అట్లనే విశ్వాసులు కూడా దేవుని అధికారాన్ని గుర్తించని స్థితిలో, నేను పాపిని, నేను నాకేమి చేత కాదు, నా వలన కాదు, నేను అలాంటివాన్ని ఇలాంటివాన్ని అనే ఆలోచనలో ఉండిపోతున్న సాతాను కూడా అదే క్రియేట్ చేస్తాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మన శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. సంఘము సాతాను అణగద్రొక్కుతుంది. సంఘం అంటే ఎవరు? దేవుడే కదా, దేవుని బిడ్డలమే కదా. సంఘాన్ని శిరస్సు యేసు ప్రభు అయితే సంఘం ఎవరు? మనమే కదా. మన కాళ్ళ కింద సాతాను ఉంచినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నేను ఎంతటి వాడిని, నా బలం ఎంతది, సాతాను గొప్పవాడు, లేకుంటే వాడికి ఎంతో క్రియలు చేస్తాడు, వాడిని మనకు తెలియకుండానే వాడికి లోబడిపోయి వాడి అధికార కింద, వాడి మాటల కింద మనం ఉండిపోతున్నాం. వాస్తవం, ఎప్పుడో దేవుడు శిలువలో వాడి అధికారం నుంచి మనం విడిపించాడు. కేవలం మరణం యొక్క బలం గల వాడి నుంచి విడిపించడు కాదు, వాళ్ళ ఆలోచనల నుంచి వాడి యొక్క పెత్తనం మన మీద ఎంత మాత్రం లేకుండా దేవుడు తీసివేసి తన రాజ్య పౌరులుగా చేశాడు. ఇప్పుడు సాతాను రాజ్య పౌరులం కాదు, మనం ఊహించుకుంటుంటాం, మనం ఆ విధంగా బ్రతుకుతుంటాం. నేను నా బ్రతుకు ఇలాంటిది అనుకుని భ్రమలో బ్రతుకుతూనే ఉంటాం. దేవుడైతే మనకు అధికారాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. అంత మాత్రం కాకుండా ఇంకొక మాట చదువుదాం, చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడని అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును
మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు అంటారు. ఎట్లా జయించారు అంటే దేన్ని బట్టి జయించారు? ఏం చదువుతున్నాం ఇక్కడ చూడండి. వారు ఇప్పుడు రాజ్యం ఎవరిదయింది? క్రీస్తుదయింది. క్రీస్తు ఎవరు? మనవాడు, అంటే సంఘము. ఇప్పుడు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఇంకా జయించి ఉన్నారంటే ఆల్రెడీ మనం దాన్ని జయించాం. జయించి ఉన్నారు గొర్రెపిల్ల రక్తమును బట్టి. అంటే యేసు ప్రభు రక్తము చిందించిన దానిని బట్టి మన మీద ఉన్న దోష శిక్ష, పాప శిక్ష నుంచి మనం విడిపించబడ్డాం. వాడు ఏం చేస్తాడు? వాడి పని ఏంటి? ఏం చేస్తున్నాడు వాడు? మన సహోదరుల మీద నేరారోపణ చేస్తుంది. మీరు గమనించండి, పరలోకంలో ప్రతిరోజు ఏం జరుగుతుందంటే కోర్టు ఉంటుంది. ఈరోజు నువ్వు ఒక తప్పుదేం చేస్తే సాతాను చేసి నువ్వు విడిపించావు కదా, నువ్వు కాపాడావు కదా, చూడు ఆమె ఇట్లా మాట్లాడింది, ఈమె వీరితో ఇలా ఉంది, ఆమె ఎలా ఉంది, ఎప్పుడు కూడా నేరారోపణ చేస్తాను, నిందారోపణ చేస్తూనే ఉంటాడు. నిందారోపణ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఉత్తరవాది యేసు ప్రభు మన పక్షాన ఉండి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు విడిపించబడ్డానికి శక్తిని. కానీ మనం ఎట్లా తప్పించబడతామంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది. మీరు కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. చాలు ఇక్కడ చూడండి. నీ ప్రతివాది అంటే ఇక్కడ మనుషులు కాదు, సాతాను. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? మన మీద ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? నిందారోపణ చేస్తున్నాడు. ప్రతిరోజు దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? వాడిట్లా వీళ్ళిట్లా, ఊరికినే నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా అని నిందారోపణ చేయలేదా? ఎవరి మీద? యోబు మీద. ఊరికినేనా? నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి నువ్వు తీసేయి చూద్దాం నిజంగా భయభక్తులు గలవాడాలి, అట్లా నిందారోపణ చేస్తూ ఉంటాడు. ఆమె ఇట్లా. ఇప్పుడు వాడు ఇప్పుడు చేస్తున్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే ప్రతివాది. ఇప్పుడు మనకు శత్రువుడు వాడే, మన మీద నిందారోపణ చేసేది ఎవరు? వాడే. అప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే నీ ప్రతివాదితో, మనం చదివిన దాంట్లో నీ ప్రతివాది నీ త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము అంటే, ఎస్ అంటే దాని అర్థం ఏంటి? సాతానుతో సమాధాన పడమనా? అట్లా కాదు, అర్థం చేసుకోండి. ఒకవేళ నీ మనసు నేను గద్దిస్తుందేమో, గమనించండి నా మాట చాలా క్లారిటీగా అర్థం చేసుకో. నీ మనసు ఈరోజు నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి, ఈరోజు నువ్వు బ్రతికిన దాన్ని బట్టి నువ్వు తప్పు చేసావు అనే మనస్సాక్షి నేను గద్దిస్తూ ఉంటే, ఇప్పుడు మనం ఏం చెప్తుంది వాక్యం? సమాధాన పడ. ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడాలి. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? మనల్ని మన మనస్సాక్షిని ఏం చేస్తున్నాడు? ప్రేరు నువ్వు పరిశుద్ధురాలు కదా, నువ్వు నీతిమంతుడు రావు కదా, నువ్వు ఈ మాట ఎందుకు మాట్లాడావు, ఈ విధంగా ఎందుకు అన్నావు, లేకుండా అలా ఎందుకు చేసావు, ఇది తప్పు కదా, వాక్యంలో ఇలా లేదు కదా అని ప్రతిక్షణం మనల్ని ఏం చేస్తుంది సాతాను? మనం చేసిన చిన్న పొరపాట్లను బట్టి, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నదాన్ని బట్టి, మనం చేసిన దాన్ని బట్టి వాడు ఏం చేస్తాడు? మనల్ని నిందారోపణ చేస్తూ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడు వాడితో సమాధాన పడ్డమంటే, అవును నేను చేశాను, కానీ నా ప్రభు నన్ను క్షమించాడు కాబట్టి ఆయన క్షమించి దాన్ని కొట్టివేశాడు అని మనం చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని క్రీస్తు నందున్న వరకు ఏ శిక్ష లేదు. అందుకని మన మనసు మన యందు దోషారోపణ చేస్తే వాడు చేయక ముందే మనం ఏం చేయాలి? దేవునితో సమ్మతిపడాలి. అర్థమవుతుందా నా మాటలు? అమ్మా అర్థమవుతుందా? నేనేం ప్రసంగం చేయట్లా. మనకు హృదయపు స్థితి, సాతాను మనల్ని ఏ విధంగా మభ్యపెడతాడో మనం ఏం చేయాలనేది చెప్తున్నాను. సాతాను ఏం చేస్తున్నా? ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి మన గురించి ఏం చేస్తాడు? నిందారోపణ చేస్తాడు.
కానీ వాడిని మనం జయించగలిగే దేన్ని బట్టి అంటే గొర్రె పిల్ల రక్తమును బట్టి. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేస్తుంది. ఇప్పుడు సాతాను నువ్వు తప్పిదం చేసావు, తప్పిదం చేశాను గుచ్చుతూ ఉంటే దేవుని సన్నిధికి రాలేక, ప్రార్థించలేక, అవును నేను పాపం చేశాను, అవును నేను తప్పిదం చేశాను, అవును నేను అలా ఉండలేకపోయాను, ఇలా ఉండలేకపోయానని మనలో ఒక సందేహాన్ని, ఒక భయాన్ని, ఒక ఆత్మ నూనెత భావాన్ని కలగచేసి దేవునికి దూరం చేయడం వాడి పని. బైబిల్ ఏముంటుంది? అతిక్రమములను దాచిపెట్టుకోకుండా వాటిని ఏం చేసుకోవాలి? ఒప్పుకొని విడిచిపెడితే ఏమొస్తుంది? కనికరం. అంటే ఇప్పుడు దేవుని ఎదుట మనం ఏం చేసుకోవాలి? ఒప్పుకోవాలి. అవునయ్యా, వాడు చెప్పేది నిజం, ఈరోజు ఈ తప్పిదం చేశాను, నన్ను క్షమించు ప్రభు అంటే వెంటనే దేవుడు ఏం చేస్తాడు? కనికరిస్తాడు. అప్పుడు వాడు మన మీద నిందారోపణ చేసిన దాన్ని మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తే మన మీద శిక్ష ఉంటుందా? ఉండదు. ఇది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. మన మీద నిందారోపణ చేస్తుంది. అయితే మన తరపునున్న దేవుడు మన పక్షాన పోరాడాలి అంటే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మన మనస్సాక్షిని ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు. అందుకనే యోహాను రాసిన పత్రికలు అంటాడు, ఏమాట అంటేనే 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు చదువు. చాలు. ఇక్కడ పైదంతగా నేను చదివితే 14వ వచనంలో ఒక మాట అంటాడు, మనము మన సహోదరులు ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోకి మనం దాటి ఉన్నాము ఎరుగుదము. అంటే ఎప్పుడైతే మన దేవుని యొక్క ప్రేమను మనలో కలిగి ఉండి పాపం విసర్జిస్తామో మన సత్య సంబంధులమని అక్కడ రాయబడుతూ అంటే ఒకవేళ ఏ విషయంలో అయినా సరే మన హృదయము మన దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో దేవుని ఎదుట మన హృదయంలో ఏం చేసుకోవాలి? సమ్మతి పరుచుకోవాలి. ఏం చేసుకోవాలి? సమ్మతి. చాలామంది ఇది చేయరు. ఏం చేయరు? సమ్మతి పరుచుకోవాలి. సాతాను వచ్చి నిందారోపణ చేస్తుంటే అవును నేను అలాంటివన్నీ ఏం చేస్తున్న కర్మ అనుకుంటారు. ఇప్పుడు యేసు ప్రభు విషయంలో పేతురు తప్పిదం చేశాడు, యూదా తప్పిదం చేశారు. అవునా కాదా? చేశారా లేదా? యూదా ఏం చేశాడు? అని అమ్మేశాడు. ఈయన ఏం చేశాడు? నేను ఎరగను అని ముమ్మారు అబద్ధం ఆడాడు. ఒట్టు పెట్టుకున్నాడు, నా పిల్లతోడు, మా అమ్మతోడు, మా నాన్నతోడు, దేవునితోడు, నాకు తెలియదు, నా పిల్లలు నశించిపోవాలి, శాపం అని రకరకాల ఒట్టు పెట్టుకున్నాడు. అంతకంటే అంటే యూదా చేసిందని ఎక్కువ పాపమే. అసలు ఆయన తెలియదు అంటాడు. అనన్న నాకు తెలుసు, నేను అమ్మేస్తానని అమ్మేశాడు. ఈయన ఏం చేస్తున్నాడు? నాకు తెలియదు. అంత తిరిగాడు, అన్ని చేశాడు. దేవునితో నువ్వు సజీవుడని దేవుడు కుమారుడు అయ్యా, నిత్య జీవం కలిగిన వాడవు, సర్వోన్నతమైన దేవుడవు అని చెప్పాడు. ఇన్ని చెప్పి చివరికి ఏమంటున్నాడు? నాకు తెలియదు అన్నాడు. యూదా నాకు తెలుసు, ఆయన ఎక్కడ ఉండేదో తెలుసు, ఎక్కడ ప్రార్థన చేస్తూ తెలుసు, ఎంత మందితో ఉంటాడో తెలుసు, ఆ దారి తెలుసు, రండి నేను అప్పచెప్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను అప్పచెప్పేశాడు. కానీ ఇద్దరు తప్పిదాలు చేశారు. కానీ పేతురు మాత్రం యేసు ప్రభు చూడగానే బయటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చినట్టుగా మనం చదువుతాం. మీరు మత్తయి వార్త చివరి అధ్యాయం అనుకుంటాను, చూడండి. పేతురు సంతాపపడి ఏడ్చాను. రెఫరెన్స్ చెప్పు. 26వ అధ్యాయం 26
75 వచ్చిన 26:75 చూడండి. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగని ముమ్మారి చెప్పేదని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. ఇప్పుడు బైబిల్లో ఏముంటుందంటే శరీరానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? మారు మనసు కలగజేస్తుందా? లేదు. ఆత్మానుసారమైన దుఃఖం అయితే మారు మనసు కలగజేస్తుంది. శరీరానుసార దుఃఖం మరణం కలగజేస్తుంది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దుఃఖం, వాళ్ళు చచ్చిపోతారు, ఊరేసుకుంటారు, ట్రైన్ కింద పడతారు, అప్పులు పెరిగాయి, అది చేసి ఇది జరిగి. అదేంటి? శరీరానుసారమైన దుఃఖం నేను భరించలేకపోతున్నాను. కానీ ఆత్మానుసారమైన దుఃఖం మనుషులు ఏం చేస్తుంది? ఒక మార్పును తీసుకొస్తుంది. ఈయన ఏం చేశాడు? ఆత్మానుసారంగా యేసు ప్రభు మాట జ్ఞాపకం చేసుకుని ప్రభు నేను తప్పిదం చేశాను, ఇలా అలా అనకూడదు కదా, నేను అన్నాను ప్రభు అని ఎలుపలికి వెళ్ళి ఏడ్చాడు. కానీ యూదా కూడా ఏడ్చాడు. యూదా కూడా అక్కడ మీరు ఆ నిరపరాధిని రక్తం 27వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడక చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల ఎద్దకును పెద్దలకు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసేదని చెప్పాను. చూడండి. తర్వాత ఏం చేశాడు? ఆయన దేవాలయంలో పారబోసి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయినట్టుగా మనం చూస్తాం. ఈయన కూడా పశ్చాత్తాపపడి అంటాడు. చూసి పశ్చాత్తాపం. ఈ రోజుల్లో పశ్చాత్తాప పడడం అంటే మనం ఒప్పుకొని దేవుని కనికరాన్ని పొందడం. ఇప్పుడు పేతురు పశ్చాత్తాపపడి ఏడ్చాడు. దేవుని వదిలిపెట్టిపోయాడా? లేదు. ఇప్పుడు యోధా కూడా పశ్చాత్తాపపడి ఏడ్చాడు, కానీ ఉరి పెట్టుకున్నాడు. దేవుని ఎదుకు రాలేకపోయాడు. అంటే సాతాను ఏం చేస్తుందంటే, వినాలి, నా వైపు చూస్తూ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సాతాను ఏం చేస్తుందంటే మన మనసులోకి వచ్చి నిందారోపణ చేస్తూ ఉంటుంది. నువ్వు తప్పిదం చేసావు, నువ్వు చావడం మేలు, నువ్వు ఎలా తల ఎత్తుకుంటావు, నీ పరువు పోయింది కదా, నిన్ను అందరు అంటారు కదా, ఎట్లా, ఏ మొహం పెట్టుకుంటావు, ఇట్లా రకరకాలైన, ఒకవేళ అవి మనకంటే మన ఆలోచనలు అనుకుంటాం, కాదు, మనలో సాతాను మాట్లాడే మాటలు అవన్నీ కూడా ఎవరో అనాల్సిన అవసరం లేదు. అందుకని సాతాను ప్రతి క్షణం కూడా మన బ్రతుకులోకి వచ్చి, మన మనసులోకి వచ్చి ఏం చేస్తాడంటే మనల్ని నిందారోపణ చేస్తూ ఉంటే మనం ఏం చేయాలంటే, ఒకవేళ నువ్వు తప్పిదం చేసినా దేవుని సన్నిధిలో నువ్వు సమ్మతి పడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు ఉత్తరవాది ఒకరు ఉన్నారు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. అవును ప్రభా, నేనేం చేయాలి, దయతో క్షమించండి ప్రభా, తప్పిదమైపోయిందని మనం ఒప్పుకొని వదిలిపెడితే దేవుని కనికరాన్ని పొందుకుంటాం. పశ్చాత్తాప పడడం అంటే ఒప్పుకొని వదిలిపెట్టడం. అంతేకాని దొంగ దొరికిపోతే ఏం చేస్తే పశ్చాత్తాపడతాడు. కానీ నేను దొంగతనం చేసి ఒప్పుకుంటాడా? అరే దొరికిపోయానా, చిచ్చి అనుకుంటాడు. సారీ ఈసారి చేయను. కానీ ఇంకొకసారి అవకాశం చేస్తాడు, చేయడా? చేస్తాడు. అది పశ్చాత్తాపం కాదు కదా. పశ్చాత్తాపం ఒకసారి చేసిన దాని పట్ల నిజమైన పశ్చాత్తాపం ఇంకొకసారి ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడే విధంగా చేస్తాడు. ఇప్పుడు సాతాను మన జీవితంలో ఏ విధంగా ఏం చేస్తున్నాడంటే, మన మీద నిందారోపణ చేసి, నువ్వు ఈ తప్పిదం చేసావు, ఇలా ఉన్నావు, ఇలా మాట్లాడావు, ఇలా అడిగావు, ఇలా చేసావు, ఆ రోజు ఇలా, ఈ రోజు ఇలా, ఎప్పుడో దేవుడు కొట్టేస్తే దాన్ని ఇంకా గుర్తు చేస్తూ మరలా గుర్తు చేస్తూ మనం నిజంగా ఈ పాపం ఒకవేళ మనం దానికి శిక్ష పడాల్సిన దేవుడు ఎప్పుడో దాన్ని క్షమించి తీసివేసి ఉంటాడు. కానీ దానిని సాతాను కూడా ఏం చేస్తుంది, మరలా గుర్తు చేస్తూ మనలో ఒక భయాన్ని, ఒక సందేహాన్ని, ఒక అవిధేయతను, ఒక నిరాశను క్రియేట్ చేస్తూ ఉంటుంది. మనుషులందరూ కూడా వారి తప్పిదాలను బట్టి పేతురు వాళ్ళ దేవుని ఎద్దుకు వచ్చి దేవుని చేత ధైర్యం పొందుకొని ఆత్మచేత నింపబడి దేవుని కోసం ప్రతి విధంగా మార్చబడలేక చాలామంది ఏం చేస్తున్నారంటే యూదా వల్లే ఏం పశ్చాత్తాపపడి సంపాదించుకున్నది కూడా వదిలేసి ఉరి పెట్టుకొని చేస్తున్నారు. చూడండి ఎంత దారుణం. సాతాను చేసేది ఏంటి అంటే మన ఆలోచనలను చెరుపుతూ ఉంటుంది, మన ఉద్దేశాలను చెరుపుతూ ఉంటుంది, మన నమ్మకాలను చెరుపుతూ ఉంటుంది. నీకు ధైర్యం ఉంటుంది, కానీ
నువ్వు అది చేసిన తర్వాత దేవుడు నీకేం చేస్తాడు? అలా ఉన్న తర్వాత దేవుడు నీకు తోడుగా ఉంటాడా? రకరకాల మీ ఇవన్నీ కాదు. మనం ఏంటంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి దాన్ని జయించాం. మనం దాన్ని జయించిన దానికి కారణం మన బలము కాదు, మన జ్ఞానం కాదు, దేవుడు జయించాడు కాబట్టి, దేవుడు దాన్ని చితకదొక్కాడు కాబట్టి మనం కూడా జయించబడిన వారమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఏదైనా తప్పిదాలు మన జీవితాలు ఉంటే, బలహీనతలు మన జీవితాలు ఉంటే, మొదట మన హృదయాన్ని మన విషయంలో ఏ విషయంలో నిందారోపణ చేస్తుందో ఆ విషయంలో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా తప్పైపోయిందయ్యా, నిజమే నేను తప్పు చేశాను, నిజమేనంటే వాడు చెప్పింది నిజమే, నేను తప్పు చేశాను, నాకు క్షమించని దేవుణ్ణి అడిగితే, రే ఒప్పుకున్నాడుగా, నువ్వు అవసరం లేదు, పో, నేను క్షమించేస్తున్నా. ఎందుకంటే సర్వాధికారం అయింది. మనం ఒప్పుకోకపోతే, వదిలిపెట్టకపోతే ఆ అధికారం సాతానుకిది. అర్థమవుతుంది నా మాటలు? మనం సాతానును మన జీవితంలో మన ప్రేమేమి లేకుండా వాడు ఏమి చేయడు. మన ప్రేమేమి లేకుండా వాడు ఏమి చేయడు. మనం ఎంతగా వాడికి అవకాశం ఇస్తో అంతగా మన జీవితాలను నాశనం చేస్తుంటాడు. మనకు తెలియకుండానే లోక సంబంధం ఇది మామూలే కదా, లోకంలో ఇది కామనే కదా అనుకొని మనకు తెలియకుండానే మనకి ఏం చేస్తుంటే అవకాశము ఇచ్చి ఉంటాం. వాడు మనకు తెలియకుండానే మన కుటుంబాల్లో చిన్న వయసులో నుంచి జొరబడి ఉంటాడు. మనకు తెలియకుండా వాడి ఆలోచనలతో మనం పెంచి ఉంటాడు. అందుకనే ఆ యవనచ్చలు క్రియలు వాటన్నిటి కూడా ఇది తప్పని ఒప్పుకొని వదిలిపెట్టి మనం వాటి నుంచి బయటకు వచ్చిన వారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలుడు, హల్లెలూయా. కాబట్టి మొదట ఇంత విషయం ఎందుకు చెప్తున్నంటే, సాతాను మనకు తెలియకుండా మన వెనక మన మీద దేవుని ఎట్లా నిందారోపణ చేస్తుందో తెలుసా అని మీకు అర్థం అవడానికి ఇదంతా చెప్తున్నాను. ఇంకా నేను కంప్లీట్గా వాక్యంలోకి వెళ్ళా. అయితే వాడు నిందారోపణ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, అది నిజమైతే దేవుని ఎదుట మనం ఏం చేసుకోవాలి? ఒప్పుకోవాలి. మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వాడికి శిక్ష తగ్గుతుంది. అవునా కదా? లోకంలో కూడా తప్పును వెంటనే ఒప్పుకుంటే, కొందరు చంపేసి వెళ్ళి ఏం చేస్తారు? జైలుకి వెళ్ళి లోబడిపోతారు, లొంగిపోతారు. లోబడ్డాడు లొంగిపోతారు. లొంగిపోతే ఏం చేస్తారు? శిక్ష, ఉరి శిక్ష వేయాల్సింది ఏం చేస్తారంటే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. యావజ్జీవం అంటే జీవితాంతమా? కాదుగా, 15 సంవత్సరాలు. బాగుందనుకోండి 7 సంవత్సరాలు వచ్చేస్తారు. 7 సంవత్సరాలు ఎంత ఉంటుంది మనకు తెలియదు. అట్లా అంటే లొంగిపోయిన దాన్ని బట్టి శిక్షిత. మనం ఇప్పుడు ఎవరికి లొంగిపోతున్నాం? దేవునికి లొంగిపోతాం. ఆయన సర్వాధికారి కాబట్టి మనం ఒప్పుకుంటే మన పక్షాన వాదించి సాతానిక మాటలు, సాతానిక క్రియలు మన జీవితంలో లేకుండా ఏం చేస్తే శిక్షలకు రాకుండా దేవుడు మనల్ని చేస్తే విడుదల చేస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధింపబడలేదు. నువ్వు యేసుక్రీస్తులో ఉండాలి అంటే ఆయన రక్తములో ప్రతిక్షణ. అందుకనే మనము ఆ పాపము లేని వారు మనం చెప్పుకోకూడదు. ప్రతిరోజు కూడా మరి ఏం చేయాలి? ఆయన రక్తము చేత మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. శుద్ధీకరణ ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు మనం స్నానం చేస్తాం కదా, చేయరా? చేస్తాం కదా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంటే మనం శుద్ధి చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ ఏం మురికి అంటుకుంది, ఏం దొక్కొచ్చాము, ఏది కంపు కొడుతుంది. ఒకవేళ నువ్వు 4 రోజులు స్నానం చేయలేదనుకోండి, నీ పక్కన ఎవరైనా ఉంటారా? ఎందుకుంటారు? కంపు కొట్టింది. అంటే మన క్రియలు కూడా మనము శుద్ధి చేసుకోకపోతే ఆ క్రియలు కూడా వాళ్ళకి ఏం చేస్తే 4 రోజుల పోతే ఇలాంటి వాడిచ్చి ఏం మారలేదు ఏంటిచ్చి ఇలా మనల్ని చూసుకొని అసహించుకుంటుంటారు. ఒకవేళ మన మీద డైరెక్ట్ అనరుగానే మనం పోగానే ఏం చేస్తారు? చిన్నగా తప్పించుకుంటారు. కారణం ఏంటి? మనతో ఎక్కువ ఉండరు, చిన్నగా తప్పించుకోవాలని చూస్తుంటారు. కారణం ఏంటి? మనతో ఉండడం, మన మాట, మన పరిస్థితి ఏదో తేడా ఉంది కాబట్టి, మన సహవాసం వాళ్ళకి నచ్చదు కాబట్టి మనం ఎప్పుడు ప్రతిరోజు కూడా మనము నాది ఏం తప్పు చేశాను అని అనుకోకూడదు. స్వనీతి ఉంటుంది. ఆ యొక్క పరిశీలలాగా మన దృష్టికి మనకు నీతి కనిపిస్తుంటాం, ఏది లేదు అనుకుంటాం. కానీ ఎప్పటికప్పుడు ఆయన ఎక్కడ తప్పిపోయామేమని ప్రతిరోజు కూడా యోబులాగా ఏం చేయాలి? దహన బలి అర్పిస్తుండాలి. దేవుని సన్నిధిలో మనం శుద్ధి చేసుకుంటాలి, శుద్ధీకరించుకుంటాలి. ప్రభు, ఏ ఆలోచనలు తప్పిపోయాను, ఏ తలంపులు తప్పిపోయాను, ఏ చూపులు తప్పిపోయాను, ఏ ఉద్దేశంలో తప్పిపోయాను, వారి విషయం నేను మాట్లాడే విషయంలో అది కరెక్ట్ కాదా, నేను ఏదైనా అనవసరంగా అన్నానేమో అని మనం ఎప్పటికప్పుడు మన మాటలను ప్రతిరోజు పడుకునే ముందు అన్ని
వీటన్నిటిని కూడా ఆలోచించుకొని పరిశీలించుకొని ఎందుకంటే రాత్రి ఆయన మన హృదయాంతరంగాలు పరిశీలించి దేవుడిని వాక్యంలో ఉంది కాబట్టి పడుకునే ముందు మన హృదయాన్ని పరిశీలించుకొని సరిదిద్దుకొని వాక్యము ద్వారా అటన్నిటి కడుక్కొని ఇలా ఉండకూడదు అనుకొని ఏ విషయంలో కూడా మన హృదయము మనము దోషారోపణ చేయకుండా జాగ్రత్త పడితే సాతాను మనల్ని ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా దోషారోపణ వాడు చేసే దాన్ని దేవుని ఎదుట సమ్మతి మనం పరుచుకోలేక సాతానుకు బానిసలైపోతున్నారు ఈరోజు చాలామంది. సాతాను క్రియలకు బానిసలైపోతున్నారు. కాబట్టి మొదట మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలడ హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే మనం అపవాదిని ఎదిరించగల శక్తిని మనం పొందుకుంటాం. ఎప్పుడైతే దేవుడికి లోబడి ఆ శక్తి మనం కలిగి ఉంటే, విశ్వాసం అందు స్థిరంగా ఉంటే వాడిని ఎదిరించగలుగుతాం. నువ్వేం చెప్పేది అంటాం. ఇప్పుడు మార్టిన్ లూథర్ అనే వ్యక్తి తెలుసు కదా మీకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బైబిల్ను అంటే రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి వాస్తవమైన వాక్యాన్ని బయటకు తీసుకొచ్చింది ఆయన. ఆయన చాలా విశ్వాసపరుడు, చాలా ప్రార్థన పరుడు. ఆయన రోజు పడుకునే ముందు సాతాను వచ్చి ఆయన దగ్గర కూర్చుంటుందండి, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆయన అన్నీ ముగించుకొని పడుకునే ముందు ఇట్లా చూసి, వచ్చావా సరే అని పడుకుని నిద్రపోతాడు. మనమైతే వాయమ్మో కేకలేసి కేకలేసి గంతులేసి ఊరందరిని పిలిచి ఊరికి మన కళ్ళకి ఏది అట్లా అనిపిస్తే చాలు వణుకు పుట్టిద్ది. ఒక్క నిమిషం అక్కడే గుండె అయిపోయినంత పని అవుతుంది. మనం అట్లా ఇట్లా చూస్తే ఏదో ఊహించుకున్నది అక్కడ కనిపించినట్టు, చీకట్లో కనిపించినట్టు ఉంటుంది, తారాడినట్టు అనిపించింది, చాలా ఇంగిది జీవితాన్ని నాశనం చేయాలని భయపడిపోతుంది. సాతానుకు మన మీద ఉన్న అంటే వాడికి యేసుప్రభు రాకముందు అధికారం ఉంది, కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత వాడికి మన మీద ఎలాంటి అధికారం లేదు. మనం ఇస్తున్నాం మనకు తెలియకుండా. అది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనము తెలియకుండానే ఇందాక మనం చెప్పుకున్నామే, ఆ యొక్క ఏనుగు ఏ విధంగా బంధించబడిన దానను అన్నట్లుగానే ఆ భ్రమలో మన సాతాను కింద ఉన్నాం అన్నట్లుగా అపవాదికి లోబడిపోతున్నాం. మనం ఎంతగా లోబడిపోతే అంతగా మనం భయపెట్టి అది లోపరుచుకుంటుంది. కానీ దేవునికి లోబడడం అంటే విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సాతానుకు ఆయుధమేమో భయం, దేవుని మీద నమ్మకం మనకు విజయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? సాతానికి ఆయుధం ఏంటంటే భయం. మనల్ని భయపెడతాడు. గర్జించడం అంటే ఏంటంటే భయపెట్టడం. మీ అపవాది అయిన సాతాను ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదునా, వాడు మృంగలేడు అన్నట్టుగా గర్జన. ఇదిగో అయిపోయింది నీ లైఫ్, ఇదిగో చచ్చిపోయావు, ఇంకా నాశనం అయిపోయింది, ఇంతే. ఇవే మాటలు. వాడికి ఏది కూడా శుభం అనేది పలకదు, ఏది కూడా మంచి అనేది ఉండదు. ప్రతి క్షణం కూడా మనం భయపెట్టి ఏదో ఒక విధంగా భయానికి లోను చేసి వాడికి లోపడే విధంగా చేస్తాం. దేవుని అంటే ఇప్పుడు సాతానికి భయపడితే దేవుని కార్యం, దేవుని క్రియ వాడి జీవితంలో జరగదు. అందుకని మొదట మనము ఏం చేయాలి? దేవునికి లోబడాలి. ఏం చేయాలి? సాతానును ఎదిరించాలి. ఎట్లా ఎదిరించాలంటే విశ్వాసమందు స్థిరపరచబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం ఏంటి? స్థిరమైన విశ్వాసం. నా దేవుడు నాతో ఉన్నాడు. సాతాను ఆయన చితక త్రొక్కాడు. సాతాను మీద అధికారం నాకు అనుగ్రహించాడు. సంఘానికి అధికారం ఉంది. సంఘం అంటే ఆయన ప్రజలు అనే ఆలోచన ఎవరి మనసుల్లో అయితే ఉంటుందో వాడి జీవితంలో సాతాను రాలేడు. వీడి వల్ల మనకి ఎందుకులే, వీడు మన మాట విండు, ఇంత కష్టం అని వదిలేస్తాడు. అవకాశం దొరుకుతుందో కనిపెడుతుంటాడేమో కానీ, ఎందుకంటే మనకంటే ఎక్కువ వాడే పని చేస్తుంటాడు. ఎందుకంటే ఏ విధంగా అయినా సరే వేరపరచబడిన వారిని సైతం ఏం చేయాలి? వాడు పడద్రోయాలని కుతంత్రాలు పడుతుంటాడు. లేకుంటే వాడు రకరకాలుగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. మనకు తెలియకుండానే అనేకులు రేపుతూ ఉంటాడు, అనేక మనుషులు చెరుపుతూ ఉంటారు. మన మీదకి అనేకులను ఏం చేస్తున్నాడంటే రెచ్చగొడుతూ ఉంటాడు. మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటే మనుషులు అనుకుంటాం, కాదు, సాతాను వాళ్ళలో ఉండి వాళ్ళ ద్వారా మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? బలహీనపరిచే విధంగా ప్రేరేపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు
దావీదు మహారాజు కదా. బైబిల్ ఏముంటుందంటే మీ రాజు నమ్మకంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. బైబిల్లో ఈ ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఒక శాపం వచ్చింది. దానికి కారణం ఏంటంటే దావీదు మహారాజు. దానికి కారణం ఏంటంటే సాతాను దావీదును ప్రేరేపించింది. మీరు కానీ ఆ మాట చదువుదాం చూడండి. సమూయేలు 2వ గ్రంథం అనుకుంటాను. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపము రగులుకొనగా చాలు. దినవృత్తాంతం మొదటి గ్రంథం చూడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 'సాతాను దావీదును ప్రేరేపింపగా' అన్నమాట అంట. ఎన్నో రెఫరెన్స్ చెప్పమ్మా. 21వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం. ఇక్కడే ఉంది కదా, నేను ఎక్కడో వెతుకుతున్నా. తర్వాత 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలును విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు ఎవరిని ప్రేరేపించింది? దావీదుని ప్రేరేపి. ఇప్పుడు జనాలకు ఏం కనిపిస్తుంది? జనాలు చక్కగా చూడాలి అంటే యోబు వెళ్ళి అంటాడు, ఎందుకయ్యా అది చాలా కష్టం, ఇది కరెక్ట్ కాదు కదా. దేవుడు విస్తారమైన సైన్యాన్ని ఇచ్చాడు, జనాలను ఇచ్చాడు, లెక్కించడం వాక్యానుసారం కాదు కదా అంటే దావీదు ఒప్పుకోడు. ప్రేరేపించింది ఎవరు చెప్పండి? చెప్పండి. ఎవరు ప్రేరేపించారు? క్లారిటీగా ఉందా లేదు? సాతాను ప్రేరేపించను అని ఉంది. చేసింది ఎవరు? దావీదు. దాని శిక్ష ఎవరు పొందుకున్నారు? జనాలు వచ్చింది, జనాల మీదకి వచ్చింది. ఇప్పుడు జనాల మీదకి వస్తే ఏమి వచ్చింది? జనాల మీద శిక్ష అంటే 11వ వచనం చదవండి. అదే 3 ఏండ్ల పాటు కరువు, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తుదీసి నిన్ను తరమగా నీ వారి ఎదుటి నుంచి నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి. చూడండి, సాతాను దావీదును ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకు దావీదు తల ఒగ్గి ఎవరు చెప్పిన మాట వినకుండా జనసంఖ్య చూచిన దానిని బట్టి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను శిక్షించాడు. ఇప్పుడు ప్రజలందరికీ ఎలా కనిపిస్తుందంటే ఇది ఎవరు తప్పని కనిపిస్తుంది? దావీదు తప్పిదంలాగా కనిపిస్తుంది. కానీ ప్రేరేపించింది ఎవరు? సాతాను. ఇంకొక మాట చదువుతుంది. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. చాలు. చూడండి, చాలా జాగ్రత్తగా ప్రతి మాట మీరు అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా వినాలి. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటీరి అని రాయబడింది. అంటే శరీరానుసారంగా ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి ఎవరు? వినాలి. అంటే అది సాతాను మనల్ని ఏం చేయగలదు అంటే మనల్ని ప్రేరేపించగలదు. అర్థమవుతుందా? మనకు వచ్చే ఆలోచనలు కూడా మనవి కాదు, సాతాను ఆలోచనలు కూడా ఉండొచ్చు. కాబట్టి మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది ఏం చేస్తుంది అంటే ప్రేరేపణ కలగజేస్తుంది.
ఇప్పుడు దావీదును ప్రేరేపించింది ఎవరు? సాతానే. ఇప్పుడు నువ్వు ఒకవేళ ప్రభువా నేను కాదయ్యా సాతాను ప్రేరేపించడే, అది నువ్వు ఆ ప్రేరేపణకు తల ఒగ్గితే శిక్ష నువ్వు నీ జనంగా అనుభవించాలి. నిద్రపోతున్నారు చాలామంది. దేనికి స్తోత్రం. హల్లెలూయ. 2 చేతులు చెప్దాం, ఎత్తి చెప్దాం. ప్రేయర్ హల్లెలూయ, హల్లెలూయ. నేను కూడా 8:20కి వచ్చా ఇంటికి. గబగబా స్నానం చేసి కాఫీ తాగి వచ్చేసాడు. పగలు పడుకున్నది లేదు, ఏం లేదు. శరీరం అలసిపోతుంది. కానీ దేవుని సన్నిధికి రాగానే మనము దేవునికి మన ప్రాణాత్మ దేహాన్ని దేవునికి అప్పచెప్పుకుంటే మనలో దేవునికి బలం పనిచేస్తూ ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయ. నువ్వు నీరసానికి అప్పచెప్పుకుంటే నిజమే నీకు బాగలేదు, నిజమే నీకు తలనొప్పి వస్తుంది, ఏం కాదు. ఇప్పుడు అది ఏం సాతాను చేస్తుంది, కాళ్ళను వస్తున్నాయి కదా ఎంతసేపు కూర్చుంటావు. అప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరు? అట్లా అనిపిస్తుంది, నీ శరీరం కదా, నొప్పి అనిపిస్తుంటుంది కదా, కాలు తిమ్మిరెక్కుతూ ఉంటుంది. కాసేపు వయసు మీద పడిన తర్వాత శరీర బలహీనత అనిపిస్తుంది. కానీ ప్రేరేపించే శక్తికి అధిపతి ఎవరంటే సాతాను. ఇప్పుడు దావీదును ప్రేరేపించిందా? చెప్పండి అమ్మా. ఇప్పుడు యేసు ప్రభు విషయంలో పేతురు నేను ఎవరు అనుకుంటున్నారు అంటే అని అంటాడు, అయ్యా నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడువు, అద్వితీయమైన దేవుడు అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, దేవుడు ప్రత్యక్షపరిస్తే కాదు, దేవుడు నీకు బయలుపరచాడు కాబట్టి నీకు తెలిసింది అంటాడు. అర్థమవుతుంది నా మాటలు. కానీ దాని కింద తర్వాత ఆయన నేను ఇంకా యెరూషలేముకి వెళ్తాను, చనిపోతాను, 3వ దినం లేస్తాను అనగానే పేతురు ఏం చేస్తాడే, యేసు ప్రభు చేతులు పట్టుకుని అది మీకు దూరమవునుగాక అంటాడు. వెంటనే యేసు ప్రభు ఏమంటాడు, సాతానా నా వెనుకకు పొమ్మంటాడు. అంటే ఇప్పుడు చూడండి, ఏ పరిస్థితిలోనైనా ఎక్కడైనా ఎలాంటి వారినైనా ప్రేరేపించే శక్తి దానికి ఉంది. అర్థమవుతున్న మాటలు. కాబట్టి నీకు ఒక ఆలోచన రాగానే గుర్తుపెట్టుకోవాలి, ఏంటి ఇది దైవికమైనదా కాదా, ఇది వాక్యానుసారమైనదా కాదా, కేవలం ఇది నా ఇచ్చకేనా, నాకు ఇష్టమేనా, నా కుటుంబానికేనా, సో ఇది నా కుటుంబానికి ఉపయోగపడిన, ఇది వాక్యానుసారమా కాదా అని వాక్యానుసారంగా నువ్వు ఆలోచించుకోవాలి. అలా ఆలోచించకుండా తొందరపడితే నష్టం కొని తెచ్చుకుంటావు. దావీదు తన ప్రజలకు ఏం చేశాడు? శ్రమను కొని తెచ్చాడు, కరువును కొని తెచ్చాడు. కారణం ఏంటి? సాతాను యొక్క ప్రేరేపణ. సో సాతాను ఏం చేస్తాడంటే డైరెక్ట్గా వచ్చి మనతో చెప్పడగానే మన హృదయాలను, మన మనసులను వాడు ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తుంటాడు. మనం అనుకుంటాం ఇది మన ఆలోచన అనుకుంటాం. భ్రమలో మనలో ఉంచిపోయాడు. వాక్యానికి విరోధమైన ప్రతి ప్రేరేపణ, దైవికము కాని ప్రతి ప్రేరేపణ, పరిశుద్ధత కాని ప్రతి ప్రేరేపణ, నీతియుక్తము కాని ప్రతి ప్రేరేపణ అది సాతాను ద్వారా వచ్చిందే. దాని గురించి మీరు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఆలోచన పరిశుద్ధమైనది కాకపోతే అది సాతాను ఆలోచన, అంతే. నీ ఆలోచన దైవికమైనది కాకపోతే, వాక్యానుసారమైనది కాకపోతే అది సాతాను నుంచి వచ్చిందే. అందుకనే ఎందుకు చెప్తుండంటే వాక్యం ఎక్కువ చదవండి. వాక్యం చదివితేనే సాతానిక ఆలోచనలు మనం గుర్తుపెట్టుకోగలుగుతాము, తెలుసుకోగలుగుతాము, పడిపోకుండా జాగ్రత్త పడగలుగుతాము. యేసు ప్రభు కూడా శోధన జయించడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభును కూడా ప్రేరేపించింది. ఆకలితో ఉన్నావుగా, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నిజంగా దేవుని కుమారుడు అయితే తన శక్తిని శంకించే విధంగా ప్రేరేపించింది. మనమైతే ఏం చేస్తాం? రుజువు పరుచుకోవాలనుకుంటాం. కానీ దేవుడికి లోబడాలని ఆలోచన వాక్యం చదివితేనే మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. సాతాను మనల్ని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. దావీదును ప్రేరేపించింది. ఏం చేసిన? పేతురును ప్రేరేపించింది. ఇప్పుడు డైరెక్ట్గా కనిపిస్తుందా? లేదు. ప్రేరేపణ ఎట్లా కలుగుతాయి? ఆలోచనల ద్వారా కలుగుతాయి ప్రేరేపణలు. చూసిన దాన్ని బట్టి ఆశ. ఇప్పుడు అవ్వకు చెప్పగానే ఆమెకి ఏం కలిగింది? ప్రేరేపణ వచ్చిందా లేదా? అప్పుడు దాకా చూసింది, భయం వేసింది. ఇప్పుడు చూడగానే అది ఆ పండు చూపునకు రమ్యమైనదిగా, ఆహారానికి రుచిగా కనిపించింది.
ప్రేరేపణ ఏం చేస్తుందంటే మన మనసులకు మభ్య పెడుతుంది. ఆకాను ఇప్పుడు వెళ్తున్నప్పుడు శపించబడి తీసుకోకూడదని మాట విన్నాడు కదా, విన్నాడా లేదా? విన్నాడు. కానీ ఇప్పుడు దాన్ని చూడగానే సాతాను ఏం చేసి రేపు ఉపయోగపడుతుందిగా, నీ బిడ్డల కోసమేగా, నీ పిల్లల కోసమేగా, తప్పేముంది, లోకంలో ఎంతమంది చేయట్లేదు, ఎవరు చేయట్లేదు, తెలిసినప్పుడు చూద్దాంలే, అప్పుడు ఏదో ఒక ఆలోచన చేద్దాంలే, ఇట్లా రకరకాలుగా సాతాను ప్రేరేపిస్తుంది. ఇలాంటి ఆలోచనలు వచ్చాయా? ఆ ఆలోచన ఎవరిది? సాతాను. అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ పక్కన కూర్చొని వచ్చి నీకు మనుషులకు కనిపించి ప్రేరేపించడు. నీ హృదయంలో వాడు ఆత్మ, వాయుమండల సంబంధమైన అధిపతి. వాయు గాలి కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఆలోచనలు అది కార్యరూపం దాలిస్తే కనిపిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మన ప్రేరేపణలను చాలా జాగ్రత్తగా, మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకటి, మనం సాతానుని ఎదిరించే విషయం గురించి సుదీర్ఘంగా చెప్పుకుంటూ వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి మన ప్రేరేపణలు మనం అర్థం చేసుకొని దేవుని చిత్తానుసారమైనవి కావా అని మనం ఆలోచించుకోగలిగితే వాడి ఆలోచనలు అక్కడే దాన్ని అంతమొందించవచ్చు. ఏ రకంగా అయినా సరే వాడు ఆలోచన, వాడు మనల్ని, అందుకనే వాడికి అనుమతించినంత వరకు మన జీవితాలు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. ఇప్పుడు దావీదు జీవితంలో బెత్షెబ విషయంలో ప్రేరేపించాడు, ఆలోచన కలగజేశాడు. అందం అతనిలో ఒక ఆశను రేకెత్తించింది. అనుభవించాల్సి వచ్చింది. అన్యాయం అనిపించిన, పక్కవాడి భార్య అనిపించిన, తప్పనిపించినా సరే నేను అధికారం అడ్డు పెట్టుకొని రాజరికాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు? ఏం చేసినా చెల్లిపోతుందని తెప్పించుకొని ఇంటికి తెచ్చుకొని పాపం చేశాడు. దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలే. అంటే సాతాను ఎంతగా ప్రేరేపిస్తాడంటే ఎలాంటి వారినైనా ప్రేరేపిస్తాడు, ఎలాంటి వారినైనా ప్రేరేపిస్తాడు. దేవునితో ఉన్నవారితో, దేవుని పక్కన ఉన్నవారిని ప్రేరేపించాడు, దేవుని హృదయానుసారుని ప్రేరేపించాడు. కాబట్టి మనుషులమైన మనం, అంటే నరమాత్రులమైన, దేవుని వాక్యము సరిగ్గా తెలియదే మరి ఎంత జాగ్రత్తగా మన ఆలోచనలు కాపాడుకోవాలి. అందుకనే మన దేవుని సన్నిధిలో అంటారు, నేను నీకు ఆలోచన చెప్పేదను అంటారు. అవునా కదా? నువ్వు నడవలసిన మార్గాన్ని నేను బోధిస్తాను. ఎందుకంటే దేవుడు ఆలోచన చెప్పకపోతే సాతాను రకరకాలుగా ప్రేరేపిస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతి వాడి యొక్క ఆలోచనలు మనం చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. మనం వాడి ఆలోచనలు మనం అర్థం చేసుకోవాలి. మనకు వచ్చే తప్పుడు ఆలోచనలు అంటే నువ్వు తప్పుడు ఆలోచనలు ఏంటి అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది పాపం అనేది సాతాను ఆలోచన, వాక్యానుసారం కానిది సాతాను ఆలోచనది, పరిశుద్ధత కానిది సాతాను ఆలోచన, నీతియుక్తం కానిది సాతాను యొక్క ఆలోచన, దౌర్జన్యము, అసూయ, కుట్ర, ఇవన్నీ కూడా సాతాను ఆలోచన. నీలో విషపు చూపు వచ్చిందా? నువ్వు ఒకరి మీద అసూయ పన్నుతున్నావా? ఒకవేళ వారి మీద లేకపోయినా చూడగానే వచ్చిందా అంటే అది నీలో సాతాను ఇచ్చే ప్రేరేపణ బట్టి నీకు వచ్చే ఆలోచనలు. చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని, అందుకనే అన్నిటికంటే హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కారణం ఏంటి? హృదయంలో నుంచే ఆలోచనలు వస్తాయి, హృదయంలో నుంచే ఆలోచన. ఎంత జాగ్రత్తగా క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవాలి. సాతాను మనకు తెలియకుండా ఒక ట్రాప్లో సర్వ మానవాళిని ఉంచేశాడే. ఎంత జాగ్రత్తగా వాడి ఆలోచనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వాడిని ఎదిరించాలి అంటే మనం ఏం చేయాలంటే విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. విశ్వాసమందు స్థిరంగా ఉండి వాడిని ఎదిరించాలి. దానికంటే ముందు మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చదువుదాం. దేవునికి లోబడే విషయంలో ఎలా ఉండాలనే మాట చదువుకున్న తర్వాత మనం ఏ విధంగా దాన్ని ఎదిరించాలనే వాక్యాన్ని లేకుంటే ఆ మాటను చెప్పుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. చాలు. లోబడి ఉండడం అంటే ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే ఎన్ని లక్షణాలు ఉన్నాయి. లోబడడం అంటే ఏం చేయాలి? అక్కడ ఎన్ని మాటలు ఉన్నాయంటే
ద్వితీయోపదేశకాండ 13వ అధ్యాయం 5వ వచనంలో, 4వ వచనం చూడండి. మీరు మీ దేవుడిని యెహోవాకు లోబడి, ఎవరికి భయపడాలి? ఆయనకే భయపడాలి. అందుకని ఆయన నడిపిస్తున్నప్పుడు మీరు ఇతర దేవతలకు భయపడకూడదు అంటాడు. మనం ఏం చేస్తాం? మనుషులకు భయపడతాం, కుక్కకు భయపడతాం, పిల్లికి భయపడతాం, గాలికి భయపడతాం. ప్రతి దానికి భయం. అవునా కదా? కానీ ఎవరికి భయపడమంది? దేవునికే భయపడాలి. ఒక వ్యక్తికి దేవునికే భయపడితే మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు భయపడ్డ, ఇప్పుడు మొర్దెకై దేవునికి భయపడేవాడు. హామానుకు భయపడ్డా? చెప్పండి అమ్మా. భయపడ్డా? నేను యూదుడని కాబట్టి ఆ పని చెయ్యను. దేవునికి భయపడ్డాడు. షడ్రకు, మెషకు, అబెద్నెగోలు ఉన్నారు, అగ్నికి భయపడ్డారా? భయపడలా. దానియేలు ఉన్నాడు, సింహానికి భయపడ్డా? భయపడలా. మనం జ్వరం వస్తే, దగ్గు వస్తే, తుమ్మొచ్చినా భయపడతాం. జ్వరం వస్తే చాలు, అమ్మో ఇది టైఫాయిడ్ ఏమో, ఇంక ఇదేం చేస్తుంది. భయపడితే సాతానుకు ఆయుధమవుతుంది, మన జీవితాలను ఏం చేస్తుందంటే స్వాధీనం చేసుకుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు దేవునికి లోబడితే ఆయనకే భయపడతావు. దేవునికి లోబడితే ఆయనకే భయపడతావు. ఆయనకి భయపడితే అప్పుడు కింది మాటలు మనం చదువుతాం చూడండి. ఆయనకి భయపడితే ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఏంటంట? ఆయనకు లోబడితే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాం. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, తన కుమారుని బలి అర్పించమన్నాడు. అర్పించాడా లేదా? అర్పించినంత పనిచేశాడు. ఇందుని బట్టి నువ్వు దేవునిని భయపడువాడు అని అర్థమవుతుంది అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుని బట్టి? లోబడిన దాన్ని బట్టి. అంటే అర్థం ఏంటి? చెప్పింది చెప్పినట్టుగా చేసిన దాన్ని బట్టి, అని ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞానుసారంగా నడిచిన దాన్ని బట్టి, ఆజ్ఞానుసారంగా బ్రతికిన దాన్ని బట్టి మనం దేవునికి లోబడ్డాం. ఇప్పుడు మీరు చెప్పండి, దేవునికి లోబడడం అంటే ఆయనకే భయపడాలి. ఆయనకి భయపడడం అంటే ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. ఆయనకు భయపడడం అంటే ఆయన చెప్పినట్టుగా చేయడం. ఇప్పుడు మనకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఆయనకు లోబడం, ఆయన చెప్పింది చేయం, ఆయన చెప్పినట్టుగా సేవించం, ఏది చేయమో, ఇంకా సాతాను ఎందుకు పోతాడు మన దగ్గర నుంచి, మన కుటుంబాల నుంచి? నువ్వు ఎట్లా ఎదిరిస్తావు? ఎదిరించవు. మన బిడ్డలే మనల్ని అంటారు, ముందు నువ్వు సరిగ్గా ఉండండి అని అంటారు. ఇంకా సాతాను, నువ్వు కరెక్ట్గా ఉండు, అప్పుడు నేను వెళ్తాలే, నువ్వు కరెక్ట్గా ఉంటే నేను నీ దగ్గర ఎందుకుంటాను, నీ కుటుంబంలో ఎందుకుంటాను అని. చూడండి, అక్కడ బైబిల్లో కూడా సాతాను ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత అదేం చేస్తుందో తెలుసా? నీరు లేని చోటల్లా తిరిగి ఎక్కడైతే వదిలిపెట్టి అదే ప్రదేశంలోకి వచ్చి అది ఊడ్చి అమర్చి ఉండటం చూసి ఏం చేస్తుంది? మళ్ళీ ఏడు తీసుకొస్తుంది. అంటే ఏంటి? నువ్వు ఊడ్చుకున్నావు, శుభ్రం చేసుకున్నావు, కానీ దేవుడు నీలో ఉండాలి. ఎక్కడ తిరుగుతుంది? వాక్యం లేని చోట్ల, నీరు లేని చోట్ల తిరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎవరు లేకపోతే ఏం చేస్తుంది? నేను ఒక్కటిగా ఉంటే ఎల్లగొట్టాడు కాబట్టి ఇంకా 7 మంది తెచ్చుకోవాలి, ఇంకా 7 తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? ఇంకా బలంగా పాతుకొని పోతాడు, ఇంకా మన బ్రతుకుల నుంచి పడిపోడు. చాలామంది పశ్చాత్తాపడతాడు, ఏడుస్తాడు, హృదయాన్ని ఊడ్చుకుంటారు కదా. దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని, దేవుని పరిశుద్ధతను హృదయంలో ఉంచుకోరు. అప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు శుభ్రపరచుకున్నావు, కానీ ఎవరు ఉండాలి? శుభ్రపరిచిన హృదయంలో దేవుడు ఉండాలి కదా. శుభ్రంగా ఊడ్చి అమర్చి ఉండుట చూచి, ఆహా ఎంత శుభ్రంగా ఉంది అని మళ్ళీ ఇంకా 7 తెచ్చుకుంది. చూడండి, దేవునికి లోబడడం అంటే ఆయనకే భయపడాలి. ఆయనకి భయపడడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు ఏంటి? బైబిల్ ఏంటి? ఆయన ఆజ్ఞలను అంటే మనం ప్రేమించడమే, మనం మన సహోదరులను ప్రేమించడమే ఆయన ఆజ్ఞను అనుసరించడం. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఎదుటి వారి పట్ల నీకు ఎలాంటి తక్కువ లేకుండా, భేదాభిప్రాయం లేకుండా, హృదయపూర్వకంగా నీ హృదయంలో వాళ్ళ ఎలాంటి స్థితిలో అయినా సరే, నా సంఘస్థులు కదా, నా ఇరుగు పొరుగు వారు కదా, నా తోటి వారు కదా అని ఒక ప్రేమ కలిగిన ఆలోచన కలిగి ఉండడమే. వాళ్ళెంత, వాళ్ళ బతికెంత, వాళ్ళదే ఉందిలే, వాళ్ళ మనవాళ్ళు కాదు కదా, ఇలాంటి ఆలోచన లేకుండా వీళ్ళు నా సహోదరి అని అనుకొని ఉంటాడు. నువ్వు చేయకపోయినా పర్లేదు,
వాళ్ళు ప్రేమించడం అంటే ఏంటి? వాళ్ళ స్థితిని అర్థం చేసుకొని నువ్వు వాళ్ళని అంగీకరించడం. మనం ఒకవేళ నువ్వు ఎదుటివారి పట్ల నీ ద్వేషం ఉందంటే నువ్వు ఎవరికి లోబడలేదు? దేవునికి లోబడలేదు. దేవునికి లోబడితే, దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించిన వాడు ఏంటి? ఎదుటివాడిని కూడా ప్రేమిస్తాడు. చూడండి, దేవుణ్ణే ప్రేమించిన వాడు చూసేవాడిని ఏం ప్రేమిస్తాడు అంటాడు. అంటే చూసే మనిషినే ప్రేమించలేని వాడు చూడని దేవుణ్ణి కూడా ఏం ప్రేమిస్తాడు అంటాడు బైబిల్. ఎంత దానం చూడండి. అంటే దేవునికి లోబడి ఉండడం అంటే ఏంటి? ఆయనకే భయపడి ఉండడం. అబ్రహాములాగా ఆయన మాట వినటం, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడం. కష్టమైన, నష్టమైన, వ్యాధైన, రోగమైన సరే ఆయనకు లోబడ్డాం కాబట్టి ఆయన ఇష్టానుసారంగా ఆయన నడిపింపుకు మనం అప్పచెప్పుకోవడం, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడం. ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ప్రేమ అని రాయబడి ఉంది. మనం అంటే ఆయన ప్రేమించడం అంటే మనల్ని ఎదుటివారి అంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడమే అని బైబిల్లో రాయబడింది. ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి ఉండడం, ఆయనకు లోబడి ఉండడం. అంత మాత్రం కాకుండా ఏముంటుంది? ఆయన మాట విని ఏంటంట? ఆయన మాట విని ఆయన సేవించి ఆయనను హత్తుకొని ఉండాలి. ఇది లోబడడం అంటే. లోబడడం అంటే ఆ క్షణ వినడం కాదు, ఆ రోజు నమ్మకంగా ఉండడం కాదు. ఏంటంటే ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన మాట వినాలి. ఏ విషయంలో అయినా మాట వినాలి. మీరు ఒక మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెరోబాముకు రెహబాముకు యుద్ధం జరిగింది. యుద్ధానికి రెహబాము అందరిని సిద్ధపరచు యెరోబాము మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ, ఇది నా వల్లనే జరిగింది, విడదీశాను, 10 గోత్రాలు అతనికి ఇచ్చేశాను, కాబట్టి మీరు యుద్ధానికి పోవద్దు అన్నాడు. ఏం చేశారు వీళ్ళు? దేవుని మాట విని యుద్ధానికి పోకుండా ఉన్నారు. మనమైతే వద్దు అన్నది చేస్తాం. ఎందుకు ఒప్పుకోవాలి? నన్న తర్వాత, నాకు జరిగిన తర్వాత నేను ఎందుకు ఊరుకోవాలి అంటారు. కానీ దేవుని మాటకు లోబడ్డ వీళ్ళు యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోయారు. వద్దు అన్న తర్వాత చేయలేదు. మరి మనం దేవుడు వద్దన్నది చేస్తున్నామా? ఎలా ఉంటున్నాం? ఆయన మాట వినడం అంటే ఏంటి? ఏ విషయంలో అయినా సరే వాక్యానుసారంగా ఆయన మాట విని ఆయన మాటకు లోబడి ఉండాలి. ఆయన మాట విని ఆయననే సేవించి, అంటే ఈ లోకంలో డబ్బును సేవించే వాళ్ళు ఉంటారు, ధనాన్ని సేవించే వాళ్ళు ఉంటారు, లోకాన్ని సేవించే వాళ్ళు ఉంటారు, స్త్రీని సేవించే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా సేవించే వాళ్ళు ఉంటారు. అందుకని ఆయననే సేవించి, మీరు సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదువుతాం, ఫిలిష్తీయులు యుద్ధం చేస్తూ ఉంటే, లేకుంటే వాళ్ళు బానిసలు బ్రతుకుతూ ఉంటే సమూయేలు ఒక మాట అంటాడు. చూడండి 7వ అధ్యాయం మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం. యెహోవాను మాత్రం, ఆయనను మాత్రమే సేవించుడి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. మీ పూర్ణ హృదయముతో అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలో త్రిప్పి ఆయన సేవించడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సేవిస్తాం కానీ మన జీవితాల్లో దేవుడు ఉండడు, భయం ఉండదు, భక్తి ఉండదు. కానీ అట్లా ఉంటే ఏమి ఉపయోగం కూడా ఉండదు. వీళ్ళు కూడా అంతకుముందు సేవించే 20 సంవత్సరాల మందిరానికి వస్తున్నారు, యాజక ధర్మం జరిగిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ బానిసత్వం లేకుండా భయం పోలా. ఇప్పుడు ఏం చేస్తాడు? మీ దగ్గర ఉన్నటువంటి దేవునికి విరోధం క్రియలు తీసివేసి ఆయనను మాత్రమే సేవించాలి. లోబడడం అంటే సేవించడం, అన్ని వదిలిపెట్టి సేవించాలి, విసర్జించి సేవించాలి, అన్ని ఉంచుకొని సేవించడం కాదు. ఎప్పుడైతే అట్లా మనం సేవిస్తామో దేవుడు మన పక్షాన నిలబడి
మన జీవితాలను స్థిరపరిచి మన పక్షాన కార్యము జరిగిస్తాడు. తర్వాత హత్తుకొని ఉండాలి, దేవుణ్ణే హత్తుకొని ఉండాలి, లోకాన్ని మనుషులను కాదు. కాబట్టి దేవునికి లోబడడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవునికి లోబడడం అంటే ఏంటి? ఒకటి ఏంటంటే ఆయనకు మాత్రమే భయపడి, 2 ఆయన ఆజ్ఞలను అనుసరించి, 3 ఆయన మాట విని, 4 ఆయన సేవించి ఆయన హత్తుకొని. ఈ లక్షణాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు? అపవాదిని ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడు? వాళ్ళ యుద్ధ నుంచి పారిపోతాడు. లేదండి, వాడు ఉన్నా పర్లేదు, నేను ద్వేషం మానను, కోపం మానను, అసూయ మానను, మత్సరం మానను, నాది ఇంకా పుట్టుకలతో వచ్చింది పిడకల దాకా పోదు, ఇలానే ఉంటే వాడు కూడా పోడు. ఏం చేద్దాం? ఉంచుకుంటారా మీ ఇళ్ళల్లో? కాబట్టి వాడిని ఎదిరించాలంటే ముందు ఏం చేయాలి? మనం దేవునికి లోబడాలి. ఏ విధంగా లోబడాలి? భయపడాలి, దేవుని ఆజ్ఞను అనుసరించాలి, తర్వాత ఆయన మాట వినాలి, తర్వాత ఆయనని మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే హత్తుకొని ఉండడమే దేవునికి లోబడి ఉండటం, అని చెప్పినట్టుగా బ్రతకడం. అలా ఉంటే నువ్వు అపవాదం ఎదిరిస్తే వెళ్తాడు. ఇప్పుడు గిద్యోను విషయంకి లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మాట చెప్పి ముగిస్తాను. గిద్యోను భయపడ్డాడు లేదా? పిరికివాడ కాదా? ఇప్పుడు ఎక్కడుండి గానుక చాటున ఉండి గోధుమను దుల్ల కొట్టుకున్నాడు, పిరికివాడు, భయం. ఇప్పుడు ఏమంటున్నాడు? మిద్యానీలకు భయపడి పిరికివాడికి బ్రతుకుతుంటే యెహోవా దూత దేవుడు వచ్చేమంటే నువ్వు భయపడుకుడి అంటాడు. అంటే భయపడితే పని జరగదు. ఎప్పుడైతే భయపడుకుడి మీరు ధైర్యం తెచ్చుకోండి అంటే, ఇప్పుడు ఈ భయం స్థానంలో ధైర్యం ఎట్లా తెచ్చుకున్న గిద్యోను? ఒక కేజీ కొలిసిచ్చాడా దేవుడు? ఏమిచ్చాడు? ఆయన మాటను బట్టి ధైర్యం మనం తెచ్చుకోవాలి. హృదయంలో ఆ మాటకు లోబడితే ధైర్యం. అందుకని బైబిల్ ఏంటి? యెహోవా యందు నీతిమంతులు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. నీతి ఉంటే, పరిశుద్ధత ఉంటే ధైర్యం ఉంటుంది. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో, ధైర్యం తెచ్చుకున్నాడో, ఆ భయం పోయింది. భయం పోయిన తర్వాతనే గిద్యోనును వాడుకొని శత్రువు మీద విజయాన్ని, దేవునికి లోపడ్డాడు. భయపడ్డప్పుడు దేవునికి లోపడ్డాడా? లేదు. ఎక్కడికి వెళ్ళాడు? కుటుంబం కోసం బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో, దేవునికి భయపడ్డాడో ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టుగా చేశాడా లేదా? ఆ రాత్రే ఆ ఊర్లో ఉన్నటువంటి దేవత విగ్రహాలన్నిటిని కూడా పడగొట్టేశాడు. దేవుని మాట విన్నాడు, ఆజ్ఞను అనుసరించాడు, ఆయనను మాత్రం సేవించాడు, ఆయనను మాత్రం హత్తుకున్నాడు. కాబట్టే శత్రువు మీద అతనికి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ కుటుంబం అపవాదిని ఎదిరించాలంటే, వాడి ఆలోచనలు ఎదిరించాలంటే మొదట నువ్వేం చేయాలి? దేవునికి లోబడాలి. ఈ దేవునికి లోబడే విషయంలో సాతాను కానీ, ఇదిగో నువ్వు ఇక్కడ లోబడలేదు కదా, ఇక్కడ సేవించలేదు కదా, ఇక్కడ ఆయన మాట వినలేదు కదా అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు అవును వినలేదు, కానీ దేవుడు నన్ను క్షమించాడు, విడిపించాడు, నువ్వు నా మీద పెత్తనం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు అనాల్సిన అవసరం లేదు, నా దేవుడు నా కోసం రక్తం చిందించి నన్ను కడిగి పరిశుద్ధుడిగా మార్చాడు. నీ నిందారూపం నా మీద పని చేయదని నీ మనసులను బలంగా దేవుని యొక్క రక్త ప్రోక్షణ కంచెలో నువ్వు ఉన్నావో, దేవుడు నీ మీద ఆ విడుదల కలగజేస్తే నమ్మకంతో నువ్వు అనగలగాలి. అప్పుడు ధైర్యం నీకు వస్తుంది, అప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, తర్వాత అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మరి ముందుగా మనం పరిశీలించుకోవాలి. ఏమని? మన హృదయం మన విషయంలో ఏం చేయకూడదు? నిందారోపణ చేయకూడదు కదా, దోషారోపణ చేయకూడదు కదా. అంటే ఏ విషయంలో నీవు దోషారోపణ చేయకూడదు? భయపడే విషయంలో. భయపడకుండా విచ్చలవిడిగా మాట్లాడి, భయపడి విచ్చలవిడిగా బ్రతికి ఈరోజు ప్రభు అంటే కాదు, నీ భయం దేవుని వాక్యం పట్ల ఉందా? దేవుని సేవకుడి పట్ల ఉందా? మందిరం పట్ల ఉందా? పరిచయం పట్ల ఉందా? స్వార్థ పట్ల ఉందా? ఏం భయంతో దేవుని ఆరాధిస్తున్నావు? ఏ ఉద్దేశంతో? భయభక్తులు అంటే, భక్తి అంటే పైకి కనిపించేది, భయం లోపల ఉండేది కదా. అది ఏ విధంగా ఉందో పరిశీలించుకోవాలి. తర్వాత ఆజ్ఞలను అనుసరించి, ఇది చేయకూడదు, ఇది వినకూడదు, అలా ఉండకూడదు, ఎన్నో మనకు తెలుసు. వాటిని అనుసరిస్తున్నామా? ఎక్కడ తప్పిపోయాం? ఆయన మాట వింటున్నామా?
ఎక్కడ లోబడ్డాం, ఆయన సేవిస్తున్నామా, ఎవరిని సేవిస్తున్నాం అని ముందు మనల్ని మనం పరిశీలించుకొని మొదట మీ హృదయాన్ని ఎవరైతే సమ్మతిపరుచుకోగలుగుతారో వారు హృదయంలో ఏమొస్తుంది, నా దేవుడు నన్ను క్షమించాడు, నా దేవుడు నా పాపాన్ని అందరు తీసివేశాడు, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండడానికి నాకు ఒక ధైర్యం వచ్చిందనే ఒక నిబ్బను నీ గుండెలు నిండా నింపుకోగలిగితేనే నువ్వు ప్రార్థనతో ఏం చేయొచ్చు, అపవాదిని ఎదిరించవచ్చు. తలలో వంచండి.